హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదండీ! పురికోస్‌తో ఒక మంచి ఐడియా అని చెప్పాను కదా! అదేనండి ఇది. 3 పురికోసలను తీసుకొని ఈ విధంగా రబ్బర్ వేసేసానండి. మనకి అది ఊడిపోకుండా ఉండటానికి ఈ విధంగా రబ్బర్ వేసేసి జడలాగా అల్లుకోవాలి. ఈ ఐడియా చాలా బావుంటుందండి. మనకి కిచెన్‌లోను, డైనింగ్ టేబుల్ పైన ఉపయోగపడే ఒక మంచి ఐడియా అనమాట. మనకి పురికోస చివరి వరకు కూడా మనకెంత కావాలో అంత వరకు కూడా మనకి కంప్లీట్‌గా ఒకే పీస్ వచ్చేలాగా అల్లుకోవాలి. ఇలా ఎప్పుడైనా మనకు అవసరమైతే గ్లూ పెట్టేసి అతికించాలి. లేదంటే టేప్‌తో 2 కలిపి అలా అతుక్కునేలాగా చుట్టేయాలండి. అంతేకాని ముడి మాత్రం వేయకూడదు. ముడి వేస్తే మనకేమవుతుందంటే అనీవెన్‌గా వస్తుంది. జడ అనేది సమానంగా రాదు. ఈ విధంగా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకొని చివరిలో మళ్ళీ రబ్బర్ వేసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడింకా మన దగ్గర ఎలాగో వేస్ట్‌గా ఉండే జీన్స్ ప్యాంట్లు కానీ, లేదంటే బెడ్‌షీట్ కానీ, లేదంటే ఇలా బియ్యం గోతమైన తీసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టి రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారా? మనకి ఈ విధంగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకున్న తర్వాత మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్‌గా తెలియటం కోసమని నేను ఈ విధంగా ఫోల్డ్ చేశానండి. ఇలా ఫోల్డ్ చేస్తే మనకి మిడిల్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా స్కెచ్‌తో నేనైతే డాట్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం గ్లూ పెట్టేసి మనం అల్లి పెట్టుకున్న జడని ఈ విధంగా అతికించేయాలండి. చూడండి చాలా సింపుల్‌గా ఉంటుంది. మనం ప్రతిసారి గ్లూ పెట్టి అతికించాలండి. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అతికించేసేయండి. కంప్లీట్ అయ్యాక చూపిస్తాను. ఎంత బావుంటుందోనండి. మనకిలాంటివి అప్పుడప్పుడు బయట కూడా క్రాఫ్ట్ ఎగ్జిబిషన్స్ అవి జరుగుతూ ఉంటాయి కదండీ! అక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ కొనాలంటే కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయండి. ఎందుకంటే హ్యాండ్‌మేడ్ కదా! హ్యాండ్‌మేడ్ ఐటెమ్ ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాస్ట్ అనేది. చూడండి చక్కగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని మనం డైనింగ్ టేబుల్ పైన షీట్ లాగా వాడుకోవచ్చండి. ఎంత బావుందో చూడండి. చక్కగా వేడిని ఆపుతుందండి. బయట నుంచి ప్రత్యేకంగా మనం కొనాల్సిన అవసరం లేదు. అలాగే ఫ్లవర్ వాజులు పెట్టే దగ్గర అడుగున ఒక మ్యాట్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్‌గా మనకి నచ్చిన విధంగా వాడుకోవచ్చు. ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.